రేంజ్కి వచ్చాడు. ఇప్పుడు అతను ఎవరో తీసుకురా, కానీ ఇతని పేరేంటి అల్లు అర్జున్ గారు మాత్రం తీసుకొచ్చింది మాత్రం ఈయనే. డాన్స్ కానీ చిన్నప్పటి నుంచి పుట్టిన పెరిగిన కాడి నుంచి కూడా డాన్స్ ఏంటి, మెలకువలు ఏంటి, ఎలా ఏం చేయాలని చెప్పింది చిరంజీవి గారు. చిరంజీవి గారికి ఎంతో మంది ఆదర్శమయ్యాడు ఆయన. కానీ ఆదర్శమైన ఆయన ఆ రోజు వైసీపీ వాళ్ళు అక్కడికి వెళ్ళి అతను సపోర్ట్ చేయడం చాలా తప్పు. సపోర్ట్ చేశాడు, ఓకే, చేసినప్పుడు అప్పుడు ఎక్కడికి అది మన పిఠాపురం వెళ్ళి కూడా సపోర్ట్ చేస్తే ఆయనకి ఆ పేరు ఉండపోను. ఇప్పుడు పుష్ప 2 ఎందుకు ఆగిపోయింది? కరెక్ట్గా లేక పుష్ప 2 మేము కూడా చూడం. ఎందుకంటే నేను ఈయన ఫ్యాన్స్ ఎవరు, పవన్ కళ్యాణ్. రాజకీయ పరంగా ఆయన కరోనా టైంలో మాలాంటి ఆడపిల్లకి ఆయన చెప్పాడు కదా ఆల్రెడీ, ఏదైతే ఉందో ఆల్రెడీ ఒక ఫ్రెండ్ కాబట్టి ఒక ఫ్రెండ్ గా వెళ్ళాను, కానీ పార్టీలతో నాకు సంబంధం లేదు. ఫ్రెండ్ ఓకే, ఫ్రెండ్ కదా, ఇందాక ఏం చెప్తా ఫ్రెండ్ అన్నావు. ఫ్రెండ్ అన్నప్పుడు ఇప్పుడు మీ ఫ్రెండ్ ఉంది, నీకు బాబాయ్ అన్నాడు, మీ బాబాయ్కి బాబు వెళ్తావు, వెళ్ళవా? ఫ్రెండ్ దగ్గరికి వెళ్తావు, బాబాయ్ దగ్గరికి వెళ్తావు. కానీ అలాగే వెళ్ళాలి. కానీ నేనేం చేశాడు, ఒక్క తుకునికి వెళ్ళి మా ఫ్రెండ్కి ఓటేయమని అడిగాడు, అంతే తప్పించి మళ్ళీ పిఠాపురం ఎందుకు వెళ్ళే అడగండి. పిఠాపురం వెళ్ళి కూడా మాట్లాడాలి కదా. శిక్షించాలి. అది ఎవరైనా సరే, సీఎం అయినా పిఎం అయినా సరే తప్పు చేస్తే. మా పవన్ కళ్యాణ్ ఏమన్నారు, ఒక ఇంటర్వ్యూలో ఏమన్నాడు, ఇంటర్వ్యూ కాదు దేంట్లో ప్రజా వేదిక ఏమన్నాడు, నీకు తప్పు చేస్తే వాసుదేవ్ గారు నీకు తప్పు చేస్తే నేనన్నా సరే నిర్దోషం అయితే బోన్ ముందు నిలబెట్టాలని అడిగారు లేదా పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఇప్పుడు జానీ మాస్టర్ అంటే ఎవరు తప్పు చేసినా బోన్ ముందు నిలబెట్టవలసిందే బరాబర్. ఆడదాని మీద అక్కలని చేసి ఆ అమ్మాయి లైంగిక బాడీ చేసి ఇచ్చేస్తే బరాబర్ నిలబెట్టవలసిందే. ఓకే మేడం, మీరు కాశ్మీరీ ఫైల్ సినిమా చూసారా? చూడలేదు అంచుకోదు. అందులో ఈ హనీ ట్రాప్ ఉంటుంది అనమాట, హిందూ మతం నుంచి ముస్లిం కన్వర్ట్ అవ్వమని. ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలో కూడా అదే రైజ్ అయింది. వాళ్ళ మిస్సెస్ బలవంతం చేశారంట చాలా సార్లు ఆ అమ్మాయిని. ఈ మతం మార్పడం అంటే ఎందుకు వస్తుంది అసలు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు చాలా మతస్థులు ఉన్నారు. ఈ మతస్థులు ఇలాగే ఉంచండి, ఇలాగ ఎడతేకండి, ఎవరు ట్రై చేయకండి. ఎవరి మతాలు అలా ఉండి మీకు ఇష్టమైతే పెళ్లి చేసుకోండి. ఆ అమ్మాయి మతం అమ్మాయిది, అబ్బాయి మతం ఈ అమ్మాయిది, మార్చాల్సిన అవసరం ఎవరికి లేదు. అలా మాతం మార్పించేవాడి మీద కేసు బరాబర్ వేయాలి. హిందూ నేను ఎలాంటి శిక్షలు వేయాలి, కేసు కాదు. ఎలాంటి శిక్ష వేసినా అంటే వాళ్ళకి ఇలాంటి చెయ్యొద్దని చెప్పి బాగా గుణపాతం శిక్ష వేయాలి. ఇప్పుడు నేను హిందూ రెడ్డిస్, నాకు ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, కానీ అందరినీ ఒకేలా చూస్తా. ఎందుకంటే మనం తినేది అన్నం, ప్రతి ఒక్కరు తినేది అన్నం, అదే రక్తం. అందరూ పండితేనే పంట మన చేతికి వస్తుంది అన్ని విధాలుగా. నువ్వు వేసుకున్న బట్ట ఏంటి, ఎవ్రీథింగ్, ఇక్కడ ఉన్న కాశ్మీర్ అన్ని అందరూ కలిసి అన్ని కులాలు మతాలు అన్ని కలిపితేనే మన దాకా వస్తుంది. పాయింట్ ఏంటంటే ఇప్పుడు జానీ మాస్టర్ భార్య కూడా కన్వర్టెడ్ ముస్లిం అనమాట. ఆమె పేరు ముందు సుమలత. ఓకే, ఆమె కన్వర్ట్ అయ్యి జానీ మాస్టర్ చేసుకుంది ముస్లింగా. ఇప్పుడు ఈమెను కూడా ఇట్లా తీసుకెళ్ళడం తప్పు, చాలా గౌరవం అది. ఈమెకి అయితే ఈ విధంగా అయితే ఆమె శిక్ష అయ్యాలి, తప్పు అది. ఎవరినో కూడా కన్విన్స్ చేయమని హక్కు ఎవరికే లేదు, ఎవరిష్టం ఆడది. అది ఖచ్చితంగా పెద్ద కేసు అవుద్ది. ఫిల్మ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ ప్రాబ్లం ఉందంటారా? కాస్టింగ్ కోచ్ లేదు, క్యాస్ట్ చూసి అసలు చూడరు అలాగా అందరిని ఒకే